హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. బోయపాటి రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. కనబడకుండానే సడన్గా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. కాంగ్రెస్ చూస్తే ఇక్కడ ఎటువంటి ఛాన్స్ అనేది లేదు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి? పీపుల్ అనే వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారా కాంగ్రెస్ నుండి ఆల్రెడీ? మీరు ఎటువంటి ఆర్థిక బలం లేకుండా రాజకీయాల్లోకి వస్తున్నారంటే మేము నమ్మాలా? మీరు అదే 100 కోట్లతోనే ఇప్పుడు రాజకీయంలోకి ఎంటర్ అయ్యారంటున్నారు ప్రజలు. తప్పకుండా అండి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం పార్టీ కోసం పనిచేస్తారా, మీకోసం మీరు పనిచేస్తారా? రాజకీయం కోసం వచ్చి నేను ప్రజాసేవ చేస్తున్నాను అనుకోదు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. నేను మీ రగ్నేష్. ఈరోజు మనతో ఉన్నారు ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన బోయపాటి రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. నమస్తే అండి. మీరు ఎంతో రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. తప్పకుండా. మీరు కూడా ఎంతో దూరం నుంచి ఇక్కడ వినుకొండ ప్రాంతానికి రావడం, మాతో మాట్లాడాలని మాకు ఈ అవకాశం ఇవ్వడం కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రజలను కలిసాం వినుకొండలో, మంచి స్పందన వస్తుంది మీ పైన. ఇది నా మీద ఉన్న స్పందన కాదండి, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న ఆదరణ. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్ని విధాలు కూడా మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు భావించి ఇటువంటి స్పందన రావడం జరిగింది. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు మీరు ప్రజలకి చేరువలో ఉంటున్నారు. వేరే నాయకులతో పోల్చుకుంటే బోయపాటి రామాంజనేయులు గారి పేరే ఎక్కువగా వినిపిస్తుంది వినుకొండ నియోజకవర్గంలో. తప్పకుండా అండి. నా పూర్తి సమయాన్ని కూడా నేను వినుకొండ ప్రాంతంలోనే కేటాయిస్తున్నాను. అదేవిధంగా మా సొంత గ్రామంలో మా ఇంట్లోనే ఉంటూ నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నాను. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి యాక్టివిటీస్లో కూడా పూర్తిగా పాల్గొనడం జరుగుతుంది. అన్ని వేళలా కూడా వినుకొండ ప్రాంత ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. మీరు వైఎస్ఆర్సీపీ నుండి ఏ మాత్రం కూడా 1%, 2% ఛాన్స్ లేని కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మీరు ఎలా చెప్పగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా ఇప్పుడున్న ప్రకారం. దాన్ని మీరు 1%, 2% అని ఏ విధంగా అనగలరు? ఇప్పుడు నేను అనేది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మేజర్గా వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, టీడీపీ, మనం జనసేన కూడా తీసుకోవచ్చు. బట్ కాంగ్రెస్ చూస్తే ఇక్కడ ఎటువంటి ఛాన్స్ అనేది లేదు. కరెక్ట్. ఇలాంటి పొజిషన్లో మీరు కాంగ్రెస్కి వెళ్ళాలని డిసిజన్ తీసుకున్నారు. ఒకటి మీరు క్షుణ్ణంగా గమనిస్తే విఘ్నేష్ గారు, ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ రైతులకు కావాల్సింది పోలవరం పూర్తవడం, విశాఖ ప్రాంతానికి రైల్వే జోన్ రావడం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం. ఈ 4 హామీలను నెరవేర్చే పార్టీ ఏంటో నాకు ఒకసారి మీరు చెప్పగలరా? నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ 4 హామీలను అమలు చేయగలదు. స్వయాన శ్రీ రాహుల్ గాంధీ గారే ఈ మాట చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద పెట్టడం జరుగుతుంది. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి? ఇటువంటి 4 ముఖ్యమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి అవసరం. అవి ఇవ్వగలిగింది, చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా నాలాంటి చదువుకున్న వ్యక్తులు ఇటువంటి విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియపరిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్లు కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 1
ఆ 2% ఓటింగ్కి ఇంతకు ముందు ఉండొచ్చు 2019లో. కానీ ఈరోజు ప్రధాన పార్టీలకి ముచ్చెమటలు పట్టించే పరిస్థితికి వచ్చింది. శ్రీ వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే నాయకత్వం తీసుకున్నారో మీరు చూస్తే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 10 మంది వ్యక్తులు పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆ ఇంపాక్ట్ మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి. మీరు చూస్తే మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. తెలంగాణలో 2018లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అవును. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పూర్తిగా మునిగిపోలేదు. మళ్ళీ మీరు 2023కి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఇక్కడ నాకున్న సందేహం ఏంటంటే కనబడకుండానే సడన్గా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంత ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి దాని యొక్క బలం ఏమై ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా నాయకులు అన్యాయం చేస్తారండి, కానీ ప్రజలు ఎప్పుడు అన్యాయం చేయరు. చిన్న చిన్న నాయకత్వ లోపాల వల్ల కొంత ఇబ్బందులు పడ్డా కూడా ప్రజలు మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు. సరైన నాయకత్వాన్ని తీసుకెళ్లే వాళ్ళు కనుక ముందుకు వస్తే ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేదానికి ముందుంటారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఆ నాయకుల్లో మీరు ఒకరిగా వెళ్దాం అనుకుంటున్నారా? తప్పకుండా. మా అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఆ రోజుల్లో మాకు రాజశేఖర రెడ్డి గారు చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని నాకు చేతనైనంత వరకు మా ప్రాంతంలో బలోపేతం చేసేదానికి నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చూసినట్టయితే మీ మాటల్లో వింటూ ఉంటే ప్రజల మీద ప్రేమతోని నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను అనేలాగా చెప్తున్నారు. వేరే వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఎమ్మెల్యే టికెట్ కావాలి. ప్రజల మీద ప్రేమతో ఒకటైతే ప్రజలకు కాంగ్రెస్ అవసరం ఈరోజు ఉంది అని అలాంటి వాళ్ళు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఏవైతే ఆ 4 ప్రధాన అంశాలు మనం మాట్లాడుకున్నామో అది చేయగలిగిన సత్తా, కమిట్మెంటు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. నాలాంటి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు. ఇక మీరు అన్నట్లు ఎమ్మెల్యే టికెట్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని మీరు అనుకుంటే, నాకు 2009లో ఓటు హక్కు వచ్చినప్పుడు నా మొట్టమొదటి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసాను నేను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. కాస్త కూస్త మాకు రాజకీయాల గురించి అవగాహన కలిగినప్పుడు ఆయన 2004లో ముఖ్యమంత్రి అవ్వడం, రాజశేఖర రెడ్డి గారిని చూస్తూ పెరగటం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవటం, ఆ రోజుల్లో మా గ్రామంలో ఒక సర్పంచ్ ఎలక్షన్ జరగటము, ఆ విధంగా మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వచ్చాం. నేను ఒక యువకుడిగా అప్పుడు చదువుకునేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉధృతంగా పనిచేశాను, మా గ్రామ స్థాయిలో పనిచేశాను నేను. తర్వాత మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడము, గ్రామం నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గ్రామం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు మేము బ్రహ్మనాయుడు గారికి పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి రావటం, రుద్రరాజు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకెళ్తున్నాము. నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నాము. సో నేను విన్నదాని ప్రకారం మీ యొక్క ఆస్తి విలువ 100 కోట్లు. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటే ద మినిమం ఒక 100 కోట్లు, మ్యాక్సిమం ఒక 1000 కోట్లు ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది ఇటువంటి భ్రమ, ఒక అపోహని ప్రజలకి కల్పించారు ఈరోజు. మీరు అదే 100 కోట్లతోనే ఇప్పుడు రాజకీయంలోకి ఎంటర్ అయ్యారు అంటున్నారు ప్రజలు. అదే దాని గురించి నేను చెప్తున్నాను విఘ్నేష్ గారు. ఒక 100 కోట్లు, ఒక 200 కోట్లు, ఒక 1000 కోట్లు ఉంటేనే రాజకీయ నాయకుడు అనేది ఒక భ్రమ కలిగించాడు. నా ఆలోచన ప్రకారం ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజాసేవకుడు, ప్రజలకు సేవ చేసే ప్రతి మనిషి రాజకీయ నాయకుడే. మీరు కూడా రాజకీయ నాయకులు అవ్వచ్చు. ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పం ఉంటే, దానికి 100 కోట్లు 200 కోట్లు ఉంటే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు చూస్తే రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిన మాట వాస్తవమే, కాదంటలేదు. కానీ ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. అందరూ డబ్బులు పంచుతారు, కానీ ఒకళ్ళని గెలిపిస్తారు. హూ ఇస్ ద బెస్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రజలు చూజ్ చేసుకుంటారు. కాబట్టి డబ్బులే ప్రాతిపదిక కాదండి రాజకీయాల్లో. ప్రజలకు నిజంగా పనిచేసే వ్యక్తిని ఇలా 2 ప్రధాన పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నాయి.
రెండు ప్రధాన పార్టీలు కూడా బలంగా ఆర్థికంగా ఉన్నాయి, కానీ ఎవరో ఒకళ్ళు ఎందుకు గెలిపిస్తున్నారు? ఇద్దరు సమానంగానే పంచుతారు కదా, ఇద్దరు సమానంగానే ఖర్చు పెడతారు కదా, కానీ ఎందుకు అంటే ప్రజలు గమనిస్తారు ఎవరు బెస్ట్, ఎవరు ప్రజలకు పనిచేస్తున్నారు, ఏ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది అనేది గమనించుకుని ఓటేస్తారు. మీరు ఎటువంటి ఆర్థిక బలం లేకుండా రాజకీయాల్లోకి వస్తున్నారంటే మేము నమ్మాలా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మీరు చూస్తే ఎటువంటి బేస్ లేని, అంటే ఎటువంటి ఆర్థికంగా అంత బలంగా లేని వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులందరూ కూడా డబ్బుల్లోనేం కాదండి. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నాం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తాము. దానికి డబ్బే ముఖ్యం కాదు, డబ్బు లేకుండా కూడా ప్రజాసేవ చేయొచ్చు. పార్టీ కోసం పనిచేస్తారా, మీకోసం మీరు పనిచేస్తారా? ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాము. పార్టీ కోసం పనిచేసే ప్రక్రియలో ప్రజలకు సేవ చేస్తాము. సో ఇవన్నీ కూడా మాకు కొంత ఆత్మసంతృప్తిని కలిగిస్తాయి. ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో ఈ రోజుల్లో ఇప్పుడేదో రాజకీయం కోసం వచ్చి నేను ప్రజాసేవ చేస్తున్నాను అనుకోవద్దు మీరు. నా చిన్నప్పటి నుంచి కూడా మీరు ఒకసారి మా గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎప్పుడూ నేను నాకు చేతనైనంత వరకు మా గ్రామ ప్రజలకు నేను సహాయం చేస్తూనే ఉండేవాడిని. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఫౌండేషన్ ద్వారా దాదాపు కరోనా టైంలో కూడా మా గ్రామంలో నేను దాదాపు 1.5-2 years ఉన్నాను నేను కరోనా టైంలో. ఆ రోజుల్లో కూడా చాలా ఖర్చు పెట్టి నాకున్న స్థాయిలోనే నేను ఉద్యోగం చేసుకుంటూ నాకు వచ్చిన దాంట్లో నుంచే ప్రజలకు ఖర్చు పెడుతూ ఉండేవాడిని. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుండి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, టీడీపీ నుండి జీవీఎస్ ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆర్థిక బలమైన వ్యక్తులు. వాళ్ళతో మీరు ఎలా పోటీ పడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి గమనించండి రిగ్నేష్ గారు, ఆర్థికంగా వాళ్ళిద్దరు బలమైన వ్యక్తులే కాదంటలేదు. నా వయసు 34 సంవత్సరాలు. నాకు ప్రజలకి సేవ చేయాలని ఒక సంకల్పం ఉంది. ఈ రోజుల్లో మీరు చూస్తే నా వయసున్న ఏ వ్యక్తి కూడా రాజకీయాల్లో రావడానికి ఇష్టపడలేదు. ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ నాకు ఒక దృఢమైన సంకల్పం, ప్రజలకు పనిచేయాలి. నా ప్రాంతం, నా గ్రామం, నేను ప్రజల కోసం పనిచేయాలని నాకు దృఢ సంకల్పం ఉంది. నాకు ఇంకా 35 సంవత్సరాలు ఉంది. ఇంకా 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో పనిచేస్తాను. ఖచ్చితంగా ధనబలం అనేదే ప్రాతిపదికగా తీసుకునే రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేస్తాను, ఒక కమిట్మెంట్తో పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఖచ్చితంగా ఈ ఎంటైర్ ప్రాసెస్లో రాజకీయంగా కూడా మేము ఆర్థికంగా లేకపోయినప్పటికి కూడా పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందని చెప్పుకుని ఆశిస్తున్నాను. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎస్సీ మరియు ఎస్టీ ఓట్లను చీల్చి పరోక్షంగా టీడీపీని గెలిపించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరారా? అలా ఏమీ లేదండి. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా అన్ని వర్గాలు, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలనే కాకుండా రైతులు కానీ, కార్మికులు కానీ, మీరు ఏ వర్గం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి ప్రతి చెప్పుకోదగ్గ పని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే చేసింది. మీరు చూడండి, బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చెప్పుకోదగ్గ ఒక కార్యక్రమం నాకు చెప్పండి. ఆ రోజు విద్యా హక్కు చట్టం అయినా కానీ, రైతులకు రుణమాఫీ అయినా కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగింది. కాబట్టి మీరు అనేది నేను అగ్రీ చేయను. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల్లో ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు ఏ పార్టీ నుంచైనా ఇంపాక్ట్ అవ్వచ్చు. ఈరోజు ఆ రెండు పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి పడే ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే 2014 తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత మూవ్ అయిన మాట వాస్తవం. ఈరోజు సహజంగా ఘర్ వాపసి అంటే మీ సొంత ఇంటికి మళ్ళీ మీరు రండి అనే ఒక నినాదంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నమాట అయితే వాస్తవం. సో ఆ ప్రాతిపదికన ఏదైనా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక 3 కారణాలు కార్యకర్తలు ఎందుకు వైఎస్ఆర్సీపీ నుండి కాంగ్రెస్లోకి రావాలి. ఒకటండి,
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి గారి కోరిక ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఆయన చివరి కోరిక. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు రాష్ట్రానికి న్యాయం చేయగలదని చెప్పి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలామంది భావిస్తున్నారు. కాబట్టి మనం మాట్లాడుకున్న 4 ప్రధాన అంశాలు ఈరోజు కనుక పూర్తి అవ్వాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. దాన్ని ఆలోచించుకోగలిగిన ప్రతి కార్యకర్త కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మార్చ్లో ఎలక్షన్ కోడ్ వచ్చేలాగుంది. ఏప్రిల్ ఎండింగ్ ఓర్ మే లోపు ఎలక్షన్స్ అయిపోతాయి. ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందంటారా? మీరు చూడండి, తెలంగాణలో ఎలక్షన్స్కి 2 నెలలు 3 నెలల ముందు కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నారు. అవును. కానీ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మూమెంటం బేస్డ్ పార్టీ. షార్ట్ పీరియడ్లోనే కార్యకర్తలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము ఇప్పుడు 2024లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. మీరు చూస్తూ ఉండండి. అక్కడ తెలంగాణలో జరిగింది ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు. తప్పకుండా, ఎందుకు అవ్వకూడదు? 3 నెలల క్రితం వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావించారా? లేదు. జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగకూడదు? అక్కడ ఉన్న నాయకత్వంతో పోల్చుకుంటే ఇక్కడ నాయకత్వం సరి చేయగలుగుతుందంటారా? తప్పకుండా. ఈరోజు వైఎస్ షర్మిల గారు వచ్చాక కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆమె ఒక ఉక్కు మహిళ, ఆమె ఒక పట్టుదలతో పనిచేసే వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టేదానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పుడు వినుకొండ నియోజకవర్గం గురించి ఆలోచిస్తే సార్, ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది ఆల్రెడీ వేరే పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్కి రావడానికి ఇంత తక్కువ సమయంలో ఎలాంటి యాక్టివిటీస్ మీరు తీసుకోబోతున్నారు? ప్రజల్లో ఒక రకమైనటువంటి నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. మీరు 2024 మోస్ట్లీ మేలో ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ట్యాక్స్ బెనిఫిట్స్ రూపంలో కొన్ని కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ వస్తే ఈ ప్రాంతంలో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక సంకల్పంతో ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వైపు మీరు చూసుకుంటే రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ జరగకుండా ఆపగలిగే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. సో ఆ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవి చేయగలదని ఒక ఆలోచనలో ఉంది. ఈరోజు ప్రధానంగా రైతాంగానికి సాగునీరు, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ రోజుల్లో నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది. రేపు పోలవరం కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూర్తి చేయగలుగుతుంది. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మీరు చూడండి విఘ్నేష్ గారు, 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రైతులకు రుణమాఫీ చేయటము, అది రైతులకు ఒక స్వర్ణయుగం. అది ఏ రైతుని మీరు అడిగినా చెప్తారు. అప్పుడున్న వాతావరణం వేరు సార్. ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే అలా లేదు. ఎందుకు లేదంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు అని అంటున్నారు. బాగలేని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదు, కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల ఈ భారతదేశం పరిస్థితి బాగలేదు. పీపుల్ అనేవాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారా కాంగ్రెస్ నుండి ఆల్రెడీ? లేదండి, నాయకులు కొంత డిస్కనెక్ట్ అయ్యారు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే అప్పుడున్న వాతావరణాన్ని మీరు తీసుకురాగలుగుతారా? ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన ఈ దేశానికి ఏమి కావాలి, ఒక లౌకికవాదంతో అన్ని కులాల్ని మతాల్ని సమానంగా చూసుకుంటూ వెళ్తుంది. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు కూడా ఈ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి కొమ్ముగా వస్తున్నాయి. మీరు ఎక్కడన్నా ఈ విడ్డూరం చూసారా అండి? ఒక రాష్ట్రంలో
ప్రతిపక్షము పాలకపక్షము 1% ఓటింగ్ లేని బీజేపీ పార్టీతో అలయన్స్ కోసం పాకులాడుతున్నాయంటే ఒకరోజు తెలుగుదేశం పార్టీ అధినేత వెళ్ళి వస్తే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నారు. చూడండి, అంటే ఈ రాష్ట్రాన్ని బీజేపీ ఏ విధంగా కబ్జా చేసిందో ఒకసారి ఆలోచించండి. దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే రాష్ట్రంలో అయినా దేశంలో అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది. ఇప్పుడు నాయకులందరూ ఒకవైపు అవుతున్నారు, ప్రజలందరూ ఒకవైపు అయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అనుకుంటున్నారా మీరు? తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంటే నాలంటోళ్ళు నీలంటోళ్ళు ఎవరైనా సరే ఎమ్మెల్యే అయిపోవచ్చు. కాబట్టి ప్రజల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. అట్ ద సేమ్ టైం ప్రజలకు ఏం కావాలనేది కూడా ప్రధాన పార్టీలు ఆలోచించాలి. దానికి అనుగుణంగా వారి కార్యాచరణ కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ తయారు చేయాలి. అండ్ మీకు ఇప్పుడు బోయపాటి రామాంజనేయులు గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, మీరు తీసుకున్న మొట్టమొదటి యాక్టివిటీ ఏంటి? ఒకటండి, నాకు కొంత అవగాహన ఉంది మా ప్రాంతం పైన. ఓకే, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి, అసలు బోయపాటి రామాంజనేయులు గారికే ఎందుకు టికెట్ ఇవ్వాలి? ఒక చదువుకున్న యువకుడు, ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం వినుకొండ ప్రాంతం, ఒక 34 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి ఒక ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఈ ప్రాంతంలో పనిచేసేదానికి, ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి నేను ఈరోజు వినుకొండ ప్రాంతానికి రావడం జరిగింది. ఖచ్చితంగా నాలాంటి చదువుకున్న వ్యక్తిని ప్రజలు ఆశీర్వదిస్తే వారి పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, రాబోయే తరాలకి ఈ ప్రాంతానికి ఎటువంటి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించే దాంట్లో ఖచ్చితంగా నేను కీలక పాత్ర పోషిస్తాను. మా టీవీ తరపున మీరు వినుకొండ గ్రామ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా అండి, వినుకొండ ప్రాంత ప్రజలకు మీరు సంక్షేమ పథకాలనే దృష్టిలో పెట్టుకొని మీరు వేసే ప్రతి ఓటు కూడా అది బీజేపీ అకౌంట్లో పడుతుంది. సంక్షేమ పథకాలు అనేవి ఎంత ముఖ్యమో, రేపు మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా కూడా ఈ రాష్ట్రానికి కంపెనీలు రావాలి. ఈ రాష్ట్రానికి కంపెనీలు రావాలి అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ రూపంలో ఆటోమేటిక్గా కంపెనీలు మన దగ్గరకు వస్తాయి. ఈరోజు మన నాయకులు వెళ్ళి కంపెనీల దగ్గరికి వెళ్ళి బతికి నడాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే ప్రత్యేక హోదా వస్తుందో కంపెనీస్ మీ ప్రాంతానికి వస్తాయి. ఎప్పుడైతే కంపెనీస్ వస్తాయో మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈరోజు ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతాయి. ఈ రెండు విషయాలు మీరు గమనించండి. పోలవరం పూర్తి అవ్వలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పార్టీ లేదు. ఈ రెండు కూడా ఒక కమిట్మెంట్తో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలన్న ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షులు కానీ అందరూ కూడా ఈ రెండు విషయాల మీద పూర్తి అవగాహనతో తొలి సంతకం, కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుక్షణం తొలి సంతకం ఈ రెండింటి మీద పెడతారు. దయచేసి వినుకొండ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. గెలిపిస్తే కనుక ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం రాష్ట్రంలో చూసినట్టయితే ఒకవైపు నుండి వై నాట్ 175 అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఒకవైపు నుండి టీడీపీ మరియు జనసేన వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. వీటి రెండింటిని దాటుకొని కాంగ్రెస్ ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను ఒక విషయం చెప్తాను విఘ్నేష్ గారు. ఈరోజు దేశంలో కలిసి పోటీ చేసిన పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఈ 4 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంటుంది. మీరు నమ్ముతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, జనసేనకు ఓటేసినా, తెలుగుదేశంకి ఓటేసినా ఇవన్నీ కూడా బీజేపీ ఖాతాలోనే పడతాయి. అవునా కదా? ఈ రెండు పార్టీలు, ఈ ప్రధాన 3 పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలే. వీటన్నిటి మీద పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే భావిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్తో ముగిస్తాను. మనం చూసుకున్నట్టయితే
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి ప్రచారం చేయడానికి వస్తున్నారు, కానీ అతను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. ఎంతవరకు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఇవాళ రాజకీయ పార్టీల్లో మీరు చూసిన ప్రధాన నాయకులందరూ కూడా ఇంతకుముందు వేరే పార్టీలో పనిచేసిన వ్యక్తులే. అదేవిధంగా ఆ రోజు శ్రీ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంత మాత్రాన ఆయన ఇప్పుడు ప్రముఖంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపే మాట్లాడతారు ఏదైనా. రేపు ఆంధ్రప్రదేశ్ కాదు కదా, మీరు భారతదేశంలో ఎక్కడికి తీసుకెళ్ళినా సరే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి ఆయన పనిచేస్తారు. సో మీకు ఒక ఫైర్ బ్రాండ్ అనేది కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతుంది అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు వస్తే? ఎప్పుడూ యాడ్ అయింది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి కృషి, ఆయన పట్టుదల ఖచ్చితంగా ఉన్నాయి. అదే పట్టుదల, అదే కృషి శ్రీ వైఎస్ షర్మిల గారు రేపు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు. ఆల్రెడీ మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ప్రధానంగా పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైనా ఉన్నారంటే శ్రీ వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.